గడప మీద పెయింటింగ్‌తో డిజైన్ వేయడం ఎంత ఈజీ అని నాకస్సలు తెలీదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నా. చాలా ఈజీ అనిపించిందనమాట. మేమైతే ఇంటికి మొత్తం పెయింటింగ్ ఏపిచ్చాము. సో, పనిలో పనిగా గడప మీద కూడా వేయించామనమాట. కాబట్టి నాకు తెలిసింది ఇంత ఈజీగా కూడా వేసుకోవచ్చని. మనం ఎప్పుడైనా ఓన్‌గా ట్రై చేయాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందనమాట. నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. కానీ చుక్కలు పెట్టేస్తాననమాట. ఇలా డిజైన్స్ ఎప్పుడూ ట్రై చేయలేదు. మీరు కూడా ఇలా డిజైన్ వేసుకోవాలి అంటే గడపకి 2 కోటింగ్‌ల పసుపయితే వేసుకోవాలి. ఒకటి ఆరిన తర్వాత ఇంకో కోటింగ్ వేసుకోవాలి. 1 డే మొత్తం వదిలేసిన తర్వాత ఇలా డిజైన్స్ అయితే మనం ట్రై చేయొచ్చు. పేపర్ కటింగ్ మీద మనం డిజైన్స్ కట్ చేసుకున్న తర్వాత గడప మీద పెట్టేసి కదలకుండా గట్టిగా పట్టుకొని ఇలా స్పాంజ్‌తో మనం రౌండ్‌గా ఒక దారం వేసి కట్టేసుకొని మనకు నచ్చిన కలర్స్ వేసుకుంటే సరిపోతుంది. మేమైతే 2 కలర్స్ యాడ్ చేసామన్నమాట. వైట్ తర్వాత ఇంకా ఏ కలర్ అయినా వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకో గడప డిజైన్ కూడా ఉంది. అది రేపు వీడియోలో పోస్ట్ చేస్తాను. అది చూసాక పూర్తి క్లారిటీ వస్తుందన్నమాట. గడప డిజైన్ పూర్తయ్యాక ఆపోజిట్ కలర్తో చుక్కలు పెట్టుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది, ఎలా ఉందో కామెంట్ చేయండి. సింపుల్ టిప్స్తో గడప డిజైన్స్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాము. పార్ట్ 1 చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. గడప డిజైన్స్ వేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ముఖ్యంగా పెయింట్ చిక్కగా ఉండాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పేపర్ పెట్టుకొని దానిపైన కొద్దిగా అన్ని కలర్స్ పెయింట్ దూరంగా వేసుకోవాలి. పెయింట్ చిక్కగా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పారనమాట. వాళ్ళు పెయింట్ అరేంజ్మెంట్ ఎలా ఉందో కూడా మీకు వీడియోలో వస్తుంది. ఒకసారి గమనించండి. తర్వాత పేపర్ కటింగ్స్ని గడప మీద పెట్టినప్పుడు కదలకుండా ఇలా 2 వైపులా గట్టిగా పట్టుకొని మనం పెయింటింగ్ వేస్తే చాలా నీట్గా వస్తుందన్నమాట. మీరే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇలా మనం డైరెక్ట్గా పెయింటింగ్తో వేయలేము అనుకున్న వాళ్ళు పేపర్ కటింగ్ మీద వేసుకోవచ్చు. కొంతమంది అయితే పేపర్ కటింగ్ కూడా వీడియో పెట్టమని అడిగారు. త్వరలోనే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ముఖ్యంగా గడప డిజైన్స్ వేసేటప్పుడు మనకు ఆడ్ నెంబర్ వచ్చేలా చూసుకోండి. డిజైన్స్ కానీ లేదంటే బొట్లు కానీ, అంటే 3 కానీ 5 కానీ 9 కానీ ఇలా వచ్చేటట్టు చూసుకోండి. ఈ విషయం అతనికి తెలియదంట. నేను దగ్గరుండి మరీ వేయించుకున్నాను. చూసారు కదా సెకండ్ గడప ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పేపర్ కటింగ్తో గడప డిజైన్స్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మెసేజ్ చేశారు పేపర్ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేయమని. మీ అందరి కోసమే ఈ వీడియో. వాళ్ళైతే పేపర్ కటింగ్ మనకు అంత ఈజీగా అయితే చూపించరనమాట. మనకు అర్థం కాదు కూడా, ఎందుకంటే వాళ్ళు అంత ఫాస్ట్గా కటింగ్ చేసేస్తారు. సో మీకోసం నేను 2 డేస్ టైం తీసుకొని నేనే ట్రై చేసి మీకైతే వీడియో పోస్ట్ చేస్తున్నా. కొంచెం కష్టం అనిపించింది అనమాట. ఇదైతే ఫస్ట్ డిజైన్. మీరు కొంచెం స్లోగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. 4 మడతలుగా మలిచిన తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. షేప్లు అయితే ఒక్కసారిగా రాదు. 2-3 టైమ్స్ బాగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ట్రై చేసే లీఫ్ డిజైన్ అయితే చాలా కష్టం అనమాట. నేనైతే మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఒక 30-40 కటింగ్స్ అయితే వేస్ట్ చేసుకున్నాను. చివరికైతే సాధించాను అనమాట. ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇది అన్నిట్లోకి నాకు కొంచెం కష్టం అనిపించింది. మీకు ఎలాగైనా చూపించాలనే ఉద్దేశంతో గట్టిగా ట్రై చేస్తే రిజల్ట్ అయితే ఇలా ఉందన్నమాట. డిజైన్ పూర్తయిన తర్వాత గడప మీద వేస్తే ఎలా ఉందో కూడా మీకు చూపించాను కదా. చివరిగా అయితే ఇలా ఉంది. పార్ట్ 2 వీడియోలో ఇంకో గడప డిజైన్ కూడా చూపిస్తాను. గడప డిజైన్స్ వీడియో చాలా మందికి నచ్చి పేపర్ కటింగ్ వీడియో కూడా పెట్టండి ప్లీజ్ అని చాలా మంది కామెంట్ చేశారు. సో మీ అందరి కోసమే ఈ వీడియో అనమాట. వాళ్ళు ఫాస్ట్గా కట్ చేసేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారనమాట. నాకు సరిగా అర్థం కాలేదు కూడా. నేనే ఓన్గా ట్రై చేసి మీ అందరి కోసం అయితే వీడియో పెడుతున్నా. ఆల్రెడీ పార్ట్ 1 కూడా పెట్టాను. అది ఒక గడప వీడియో అనమాట. ఇది 2వ గడప వీడియో పార్ట్ 2గా పెట్టాను అనమాట. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. అలాగే గడప పైన ఈ పేపర్ కటింగ్స్తో ఎలా పెయింటింగ్ వేయాలి ఈజీగా అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూడండి. ఇకపై మనం గడప పైన మనమే ఇలా డిజైన్స్ వేసుకోవచ్చు. పేపర్ కటింగ్ జాగ్రత్తగా చేసుకున్నాము అంటే పెయింటింగ్ వేయడం చాలా ఈజీ. ఒకసారి వెళ్ళి చూడండి వీడియో, మీకు ఈజీగా అర్థమవుతుంది. కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మీరు ట్రై చేయండి. మీకు కూడా ఈజీగానే వచ్చేస్తుంది. ఇక ఒక్కొక్క డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత గడప మీద పెయింటింగ్ వేస్తే ఎలా ఉందో కూడా మీకు అర్థమయ్యేదానికి మీకు చూపించాను కదా. ఇలా ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా అయిపోయిన తర్వాత గడప డిజైన్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.